వెల్కమ్ టు విజిల్. అమరావతి పునర్నిర్మాణం ఆ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. 2015 విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నాటి ప్రధాని ఇదే ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ఉద్దరణరాయనిపాలెంలో శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. ఆనాటి కార్యక్రమానికి అమరావతి నేల చరిత్రను దేశ ప్రధానికి వివరించడానికి అప్పటి ప్రభుత్వం ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, రచయిత, స్థపతి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ CEO డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గారిని ఆహ్వానించటం, ప్రధానికి అమరావతి చరిత్రని అక్కడ ఒక గ్యాలరీ ఏర్పాటు చేసి ఆయనకు వివరించడం జరిగింది. ప్రస్తుతం జరిగే పునర్నిర్మాణ కార్యక్రమానికి కూడా దానికి అక్కడ ఒక పెవిలియన్ ఏర్పాటు చేసి డిజిటల్ టెక్నాలజీతో ప్రధానికి వివరించే ప్రయత్నం కూడా చేసే దాంట్లో శివనాగిరెడ్డి గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అసలు అమరావతి ఏంటి, ఆనాడు ప్రధానికి ఏం వివరించారు, అమరావతి చరిత్రని క్లుప్తంగా వివరించడానికి విజిల్ ప్రేక్షకుల కోసం మన స్టూడియోకి వచ్చినారు. వెల్కమ్ సార్. నమస్కారం అండి. ఈ అమరావతి నేపథ్యం, ఆ పేరు, ఆ ప్రాంత పరిసరాల విశిష్టతను వివరిస్తారా నాగిరెడ్డి గారు? దీని గురించి చర్చించుకునే ముందు మనం అమరావతి అసలు ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ప్రాచుర్యమైంది అనేదానికి ఇంద్రుడు దేవతల రారాజు, ఆ దేవతల రారాజు అయిన ఇంద్రుని రాజధాని పేరు అమరావతి. అదిగో అలాంటి అమరావతిని అమరులు అవతి అంటే వాళ్ళు ఉండేటువంటి ఒక ప్రదేశం అని కదా అమరావతి. ఇలాగే చంపావతి నగరాలకి అవతి అనే పేరు వస్తుంది. అలా దీంతోపాటు ఏమైందంటే ఇంకా చాలా పేర్లు భారతదేశంలోనూ విదేశాల్లో కూడా, అంటే మనకు దక్షిణాసియా దేశాల్లో కూడా ఈ అమరావతి పేరు ప్రఖ్యాతులు పొందింది. అది ఒక నేపథ్యం. ఆ తర్వాత 1796-97 అదిగో ఆ సంవత్సరం చాలా ఇంపార్టెంట్ అయింది అమరావతి చరిత్రలో. ఎందుకు అంటే ఈ అమరావతి, ప్రస్తుత అమరావతి ప్రాంతం ఆనాడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అనే ఒక జమీందారీ పాలనలో ఉంది. ఆ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అంతకుముందు ఎగువనున్నటువంటి చింతపల్లి అనే చోట తను ఒక కోటను నిర్మించుకొని అక్కడి నుంచి పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి మెడ్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ పాలకులకు మధ్య కొంచెం విభేదాలు తలెత్తి ఈయన కొంత వారికి చెల్లించవలసినటువంటి ఆ రెవెన్యూని చెల్లించబోయేతలకి కోటను ఖాళీ చేసి బ్రిటిష్ వాళ్ళు బయటకు వెళ్ళమంటారు. ఆ నేపథ్యంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు మొక్కవోని ధైర్యంతో ఆయన మళ్ళీ ఇదిగో అలా ధరణికోట వైపు వచ్చారు. ధరణికోట పరిసరాలను పరిశీలించారు. చుట్టూ పచ్చటి ప్రకృతి, ఎప్పుడు ఎడతెరక పారేటువంటి కృష్ణానది, అమరేశ్వర స్వామి దేవాలయం ఇవన్నీ ఉన్నాయి. బౌద్ధ స్తూపం కూడా ఉంది. ఇవన్నీ చారిత్రకంగా ఇంత ప్రసిద్ధి పొందిన ఈ ప్రదేశంలో తానొక నగరాన్ని నిర్మించాలనుకున్నాడు. చక్కటి పట్టణ ప్రణాళికతో ఒక కొత్త నగరాన్ని నిర్మించాడు. దానికి ఏం పేరు పెడదామా అని ఆలోచిస్తుండగా తాను ఇంద్రునిగా, తన రాజధాని అమరావతిగా మదిలో ఒక చక్కటి మెరుపు మెరిసింది. ఆయన అప్పటికప్పుడు తాను నిర్మించిన కొత్త నగరానికి అమరావతి అని పేరు పెట్టాడు. ఇది 1796-97 సంవత్సరం. అదిగో అప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళు అక్కడ జరిపినటువంటి పురావస్తు పరిశోధనలు, అన్వేషణలు, తవ్వకాలు నిరంతరం కొనసాగి అక్కడ చారిత్రక ఆనవాళ్ళు ఉన్నాయని, అదొక చారిత్రక స్థావరమని, కానీ అది కొంతమంది జైన్ అనుకున్నారు, మరి కొంతమంది బౌద్ధ అనుకున్నారు. అటు తర్వాత రాను అది ఖచ్చితమైనటువంటి బౌద్ధ స్థావరంగా తేలింది. అందుకని అక్కడ విలువైనటువంటి స్తూపాన్ని బౌద్ధ స్తూపమని, దాన్ని అమరావతి స్తూపమని, ఎందుకు అప్పటికే ఆ పేరు అమరావతి కదా, అందుకని అమరావతి స్తూపమని, అక్కడ ఆ స్తూపం చుట్టూ అలంకరించినటువంటి అత్యద్భుత బౌద్ధ శిలా ఫలకాలన్నిటికీ అమరావతి బౌద్ధ
ఫలకాలని. ఇంతటి అద్భుతమైనటువంటి కళాత్మక విలువలు కలిగిన ఒక శిల్పకళా శైలి ఇక్కడ పరిఢవిల్లిందే. దీని పేరు అమరావతి శిల్పకళని. అప్పటికే ప్రపంచంలో గుర్తింపు పొందిన 2 భారతీయ తొలి చారిత్రక శిల్పకళా సాంప్రదాయాలైన విదేశీ సంపర్కంతో ఏర్పడిన గాంధార, స్వదేశీ రూపలక్షణంతో వెలువడినటువంటి మధుర శిల్పకళ, ఈ 2 అప్పటికే ప్రాచుర్యంలో ఉంటే, ఇదిగో ఈ అమరావతిలో వెలువడిన అనేక బౌద్ధ శిలా ఫలకాలపై ఉన్న ఆ అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ శిల్పకళ పేరు అమరావతి శిల్పకళగా ప్రపంచ ఖ్యాతి గడించిందనమాట. అది అమరావతి నేపథ్యం. ఆ తర్వాత అదే అమరావతి ఒక్కసారి మనం చరిత్రలోకి తొంగి చూస్తే దాని యొక్క అంటే ధరణి కోట అంతకుముందు దాని పేరు. ఆ ధరణికోటనే ధాన్యకటకం అని కూడా అన్నారు. మధ్యయుగాల్లో ధమ్న కడ అని, ధాన్యకటక అని, దన్నాల కడ అని రకరకాలుగా పేర్లు వచ్చాయి. ఏ పేర్లు ఏమొచ్చినా కూడా ఈ ధరణికోటకు ఆనుకొని కొత్తగా నిర్మించిన ఒక నగరానికి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతి అని పేరు పెట్టిన తర్వాత 18వ శతాబ్దపు చివరి రోజుల నుంచి 19వ శతాబ్దంలో 20వ శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా అమరావతి ఖ్యాతి విస్తృతమైందన్నమాట. అదిగో అలా ఈ అమరావతి ఖ్యాతి గడించింది. ఒక్కసారి మనం అక్కడి నుంచి వెనక్కి వెళ్తే, ఎందుకు వెనక్కి వెళ్ళాలి అంటే దానికి అత్యంత లోతైన చరిత్ర ముడిపడి ఉంది. మనం ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళొచ్చు, లేదు అసలు తొలికాలం నుంచి వస్తేనే అర్థం చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి అమరావతిలో అనేక సార్లు జరిపిన పురావస్తు అన్వేషణలు, తవ్వకాల్లో ఆ మహాస్తూపం చుట్టూ తవ్వారు. ఇంకా ధాన్యకటకంలో కూడా, ధరణికోటలో కూడా తవ్వారు. అనేక ఆనవాళ్ళు వెలుగొచ్చాయి. ఈ ఆనవాళ్ళని క్రమ పద్ధతిలో విశ్లేషించి ఒక వరుస క్రమంగా రాస్తే ఆదిమ మానవుని అడుగుజాడల నుంచి, అంటే పాతరాతి యుగం, మధ్యరాతి యుగం, కొత్త రాతి యుగం, రాతి యుగం, ఇనుప యుగం తరువాత దాదాపుగా చిట్ట చివరి రోజుల్లో మహాజనపదాలు అంటామే, ఆ మహాజనపదాలకు సమకాలీనంగా కూడా అమరావతిలో జనజీవన విధానం కొనసాగింది అని తెలియజేయటానికి జానపద కాలం నాటి అనేక నాణేలే ఆధారం. దాని తర్వాత మహాజనపదాల తర్వాత మళ్ళీ చారిత్రక తొలి యుగంలో మొట్టమొదటి ఆధారం మనకు అక్కడ దొరికింది. అశోక చక్రవర్తి, మౌర్య అశోక చక్రవర్తి ఉన్నాడు కదా, అతని యొక్క కాలంలో అప్పటికే అక్కడ ఒక చిన్న బౌద్ధ స్థావరం ఉంటే దాన్ని కొంచెం విస్తృతం గావించి ఒక విశాలమైన స్తూపాన్ని నిర్మించి ఆ స్తూపంలో బుద్ధుని యొక్క పరమ పవిత్ర ధాతువులను నిక్షిప్తం చేసి దాన్ని ఒక అండాకారంగా, ఒక గోళాకారంగా స్తూపాన్ని నిర్మించి దాని చుట్టూ కృష్ణా నదిలో సహజ సిద్ధంగా ఉన్న పెద్ద పెద్ద గుండ్లను విడగొట్టి చుట్టూ ఒక రాతి కంచెను ఏర్పాటు చేశారు. ఆ రాతి కంచె మామూలుది కాదు. ఎలాంటిది మరి అంటే పెద్ద పెద్ద బండలను అక్కడి నుంచి తరలించి వాటిని ఒక క్రమ పద్ధతిలో చెక్కి భూమిలో పాతి దాని మీద నునుపుగా చేసి పాలిష్ పెట్టారు. దాన్ని మౌర్యన్ పాలిష్ అంటాం. ఇప్పటికి కూడా మీరు బీహార్ మ్యూజియం వెళ్తే ఆ పాటలీపుత్రంలో వెలువడిన అనేక రాతి శిల్పాలకు ఉన్నటువంటి నునుపైన నగీషి గల మెరుపున్న ఆ పాలిష్ ఇక్కడ కూడా ఈ రాతి కంచెకు కనుక్కున్నారు. అంతేకాదు దాని మీద ఒక రాతి కంచె మీద అప్పటి బ్రాహ్మీ లిపి, అశోకుని కాలం నాటి బ్రాహ్మీ లిపి ఉంది. దాని తర్వాత ఒక స్తూపం, ఆ రోజుల్లోనే స్తూపం యొక్క చిత్రణ అంటే డ్రాయింగ్ వేసుకున్నారు, చిన్నగా ఉలితో చెక్కారు. దాన్ని బోధి వృక్ష ప్రాసాదం అంటారు. పక్కనే బోధి వృక్షం, దానికి ఒక రైలింగు, దాని పక్కన ఒక స్తూపం, రెండు ఎంత హాయిగా ఉన్నాయో. ఇవి దీంతో పాటు ఇంకేమిటి, అశోక చక్రవర్తి యొక్క చిన్న స్తంభ శాసనం ఒకటి దొరికింది అక్కడ. చాలా ఆశ్చర్యం. అంతేకాదు అప్పటికే నార్దర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్ అంటారు, అంటే ఔత్తరాహిక మెరిసేటటువంటి పాత్ర సామగ్రి కూడా దొరికింది అక్కడ. ముమ్మూర్తుల ఇది మౌర్య చక్రవర్తి అశోకుని కాలం నాటిది అని రూఢి చేసేటువంటి అనేక ఆధారాలు దొరికాయి. అది తద్వారా మౌర్యుల కాలంలో ఇక్కడ ఒక ఆ నగరం మహానగరం ఉండేదని, ఆ మహానగరం
మీకు అక్కడ కృష్ణానది పరివాహంగా దేశ విదేశ వివిధ ప్రాంతాల నుంచి వర్తక వ్యాపార కూడలుగా ఉండేదని కూడా తేలింది. దాని తర్వాత మౌర్యుల తర్వాత కొద్ది కాలం మనకి చరిత్ర దొరకలేదు, కానీ అటు తర్వాత క్రీస్తుకు పూర్వం 2-1 శతాబ్దాల మధ్య ఈ కోస్తా తీరాంధ్రాన్ని పరిపాలించినటువంటి సాదా అనే వంశీకుల పాలనలో ఉన్నట్టు అక్కడ దొరికినటువంటి ఈ నాణ్యాలు మనకి నిరూపించాయి. అక్కడే కాదు, ఇంకా ఎగువకు దిగువకు కూడా. దాని తర్వాత క్రీస్తుకు పూర్వం 1వ శతాబ్దంలో శాతవాహనులు ముందు కోటిలింగాల నుంచి, ఆ తర్వాత ప్రతిష్టానం నుంచి, ఆ తర్వాత మళ్ళీ కొండాపూర్ నుంచి ఇలా పరిపాలించారు. క్రీస్తుకు పూర్వం 1వ శతాబ్దంలో. క్రీస్తు శకం 1వ శతాబ్దికి వచ్చేసరికి ఆ శాతవాహనుల పరిపాలనా కేంద్రంగా ఈ అప్పటికి ప్రస్తుత అమరావతిని ధాన్యకటకం అనేవాళ్ళు. అదిగో ఆ ధాన్యకటకంలో అప్పుడు పరిపాలన ప్రారంభమైంది. గౌతమీపుత్ర శాతకర్ణి, అప్రతిహత శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి క్రీస్తు శకం 60 నుంచి 90 వరకు పరిపాలించాడు. అతను శాతవాహన వంశానికి చెందిన చక్రవర్తి. ఆ చక్రవర్తి ఎంతటి సువిశాల భూభాగాన్ని పరిపాలించాడో తెలుసా? ఒక శాసనంలో చెబుతుంది, దక్షిణాపధపతి త్రిసముద్రతోయ పీతవాహనస్య, ఎవరి గుర్రాలు 3 సముద్రాల నీళ్లు తాగాయో అంత సువిశాల భూభాగాన్ని గౌతమీపుత్ర శాతకర్ణి పరిపాలించాడు అని శాసనంలో చెబుతుంది. కాబట్టి సువిశాల సామ్రాజ్యాన్ని ఆయన ఏం చేశాడు మరి? 60 నుంచి 90 వరకు పరిపాలించినటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి అప్పటికే ఉజ్జయిని వరకు ఆక్రమించి పాలిస్తున్న శకులు అనేటువంటి విదేశీయుల్ని తరిమి కొట్టి ఆ భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నది క్రీస్తు శకం 78 చైత్ర శుద్ధ పాడ్యమి నాడు కదా. అదిగో ఆ కాలంలోనే మనకు తొలిగా శక సంవత్సరం ప్రారంభమైంది. అదే యుగ యుగాల పునాది మన తెలుగువారి ఉగాది. అది కూడా గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో జరిగింది. అది మరి ప్రస్తుతం మనం అమరావతి అని పిలుచుకుంటున్న ప్రాంతం నుంచి తొలిగా తెలుగు నేలనే కాక సువిశాల దక్షిణ భారతాన్ని పరిపాలించినటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి రాజధానిగా తొలిసారిగా విలసిల్లింది. ఆ తర్వాత అతని కొడుకు వాసిష్ఠీపుత్ర పులుమావి, అతను కూడా ఇక్కడి నుంచే పరిపాలించాడు. ఇవి 2 చాలు అమరావతి అప్పటికే రాజధానిగా విలసిల్లింది అని చెప్పడానికి. మరో విచిత్రం, ఈ అమరావతిలోనే గౌతమీపుత్ర శాతకర్ణి సమకాలీకుడైన గొప్ప బౌద్ధ ఆచార్యుడు, మాధ్యమిక సిద్ధాంతకర్త, శూన్యవాదాన్ని మరింత సులభతరంగా వివరించినటువంటి ఆచార్య నాగార్జునుడు ఈ అప్పటికే కొంచెం శిథిలమైన అమరావతి స్తూపాన్ని విస్తృతంగా పెంచి మహోన్నతంగా పెంచి అనేక బౌద్ధ శిలా ఫలకాలతో అందంగా తీర్చిదిద్దిన సంఘటన కూడా క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే జరిగింది. ఇది ఒక నేపథ్యం. ఈ అమరావతి స్తూపం మీద చర్మకారుడు ప్రతిష్ట, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్. అయితే ఇదే ఈ శాతవాహన కాలంలోనే ఒక్కొక్కరు, అది ఏమైంది అంటే బౌద్ధం అప్పుడు సార్వజనీన మతంగా ఉంది. ప్రతి వాళ్ళకి బౌద్ధం అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఇప్పుడు మనకి యుద్ధాలు వద్దు, బౌద్ధం ముద్దు అని ప్రతి వాళ్ళు కూడా చక్కగా వ్యవసాయం జరుగుతుంది, వర్తక వ్యాపారాలు జరుగుతున్నాయి, యుద్ధాలు ఎందుకు, మనుషులు చనిపోవటమే తప్ప అన్న భావనతో సమకూడి అందులో సమన్యాయాన్ని ప్రతిపాదించిన బౌద్ధం అంటే ఇంకా పిల్ల పాప పెద్ద అందరితో పాటు ఆడ మగ తేడా లేకుండా అందరూ కూడా బౌద్ధాన్ని తమ సార్వజనీన మతంగా అంగీకరించి ఆదరించారు. అదిగో ఆ సందర్భంలో ఆచార్య నాగార్జునుడు ఎప్పుడైతే ఈ స్తూపాన్ని విస్తృతం గావించి సుచిత్రం చేశాడో, ఆ చేసేటప్పుడు ఎవరికి తోచింది వారు శిలాఫలకాల ద్వారా అందిస్తూనే ఉన్నారు. అదిగో ఆ సంఘటనల నేపథ్యంలో అక్కడే ఉన్న ఒక చర్మకారుడు ఏమనుకున్నాడు తెలుసా? అయ్యో, రాజుగారు తోరణాలు చెక్కిస్తున్నాడు, వర్తకులు అనేక శిలాఫలకాలు ఇస్తున్నారు, ఇంకా కొంతమంది ధనికులు తమకు తోసినటువంటి వేదికని అలంకరింపజేస్తున్నారు. మరి నేను కూడా ఈ స్తూపాన్ని సందర్శించడానికి, ఈ మహానగరాన్ని సందర్శించడానికి వచ్చే వారి వల్ల కొద్దిగా గొప్ప ఆదాయాన్ని పొందుతున్నాను కదా, నా ఆదాయంలో కొంత భాగం
బుద్ధ భగవానుని ఈ మహాస్తూపానికి ఇవ్వాలి అని అనిపిస్తుంది అని అటు ఇటు చూస్తే మరి నేను ఏ శిలాఫలకం ఇద్దాం అని అనుకున్నప్పుడు అదిగో ధాన్యకటకం పక్కనే కృష్ణా నదిలో ప్రవహిస్తున్న నీటిని తీసుకొని వెళ్ళేటువంటి అనేక మంది గృహిణులు వాళ్ళ భుజాల మీద ఉన్నటువంటి చక్కటి నిండు కుండ కనిపించింది. ఎంత చక్కగా ఉంది ఇది. అదిగో ఆ కొండ ఒక శిల్పంగా మలిపించి నేను మాత్రం ఎందుకు ఇవ్వకూడదు అమరావతికి అని అనుకున్నాడు. శిల్పిని సమీపించాడు. ఓ శిల్పి, నాకు ఒక శిల్పం కావాలి. చెప్పు, బుద్ధుని జాతక కథ కావాలా, సిద్ధార్థ గౌతముని జీవిత ఘట్టాలు కావాలా, ఇంకా ఏం కావాలో చెప్పు నీకన్నాడు. అవన్నీ వద్దు శిల్పి, నాకు అదిగో ఇక్కడ ఈ నగర మహిళామణి తన భుజం మీద నీటిని తీసుకెళ్తుందే పూర్ణ ఘటం, అదిగో ఆ ఘటం చేసి ఇచ్చేసాలు నాకు అన్నప్పుడు ఆ ఘటాన్ని తదేకంగా చూసిన శిల్పి తన మదిలో ఒక రూపాన్ని ఏర్పరచుకొని దానికి పూలతో ఆకులతో అలంకరింపజేసి హాయిగా ఒక పూర్ణ ఘటం తాను చిత్రించుకొని చెక్కి అతని దగ్గర కొద్దో గొప్ప డబ్బులు తీసుకొని ఆ శిలాఫలకాన్ని అందిస్తే మహదానందంగా విధికుడు అనే చర్మకారుడు ఆ స్తూపం దగ్గరికి వెళ్ళి ఆయనకి బహుమతిగా ఇచ్చాడు ఆ జీర్ణోద్ధరణ సందర్భంగా. అలాంటి సంఘటన భారతదేశంలో మరెక్కడా జరగలేదు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, అదిగో అదే పూర్ణఘట చిహ్నం 1956 నవంబర్ 1వ తేదీన భాషా ప్రయుక్త రాష్ట్రాల నేపథ్యంలో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అధికార లాంఛనంగా ప్రభుత్వ చిహ్నంగా ఆమోదం పొందింది. మళ్ళీ అదే ఒరవడిని నారా చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ కొత్త చిహ్నం కావాలి కదా, అదే చిహ్నాన్ని మళ్ళీ స్వీకరించారు. ఇది ఆ పాయింట్కే వస్తున్నాను. ఏదైతే రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి మనం తెలంగాణ ఆంధ్ర కలిపి ఆంధ్రప్రదేశ్గా అవతరించినప్పుడు మనం ఆ పూర్ణ ఘటాన్ని మన రాష్ట్ర చిహ్నంగా తీసుకున్నాం. తర్వాత రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత అప్పటి ఘటానికి పూర్ణ కుంభానికి తేడా తెలవని ఒక పూర్ణ ఘటాన్ని పూర్ణ కుంభం చేసిన పరిస్థితి. దానిలో మీ పాత్ర ఆ రోజు విభజిత ఆంధ్రప్రదేశ్లో మీరు కొంత పేపర్ వర్క్ చేశారు, దాని గురించి వివరిస్తారు. అంటే అప్పుడు ఏమైందంటే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఒక అధిక కోట్ ఆఫ్ ఆర్మ్స్ అంటారు దాన్ని. అంటే ఏమిటి, అధికార లాంఛన చిహ్నాలు ఏమేమి ఉండాలి, అవి ఎలా ఉండాలి, అవి ఆ జాతికి చెందిన గత చారిత్రక వైభవ అస్తిత్వ అవశేషాలు ఇందులో ఉండాలి అన్నది నేపథ్యం కదా. అప్పుడు ఏం చేశారు, ప్రభుత్వం ఒక చిన్న కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో పరకాల ప్రభాకర్ గారు, నేను, మళ్ళీ సాయి పాపినేని, ఇలా మేము కొంతమంది సభ్యులం ఉండి మళ్ళీ అదే పూర్ణ ఘటంలో కొద్దిపాటి మార్పులతో ముమ్మూర్తుల ఘటం అలాగే ఉంటుంది. దాని మీద ఉన్నటువంటి విశేష అలంకరణలో కొంత భాగం తొలగించి దాదాపుగా మళ్ళీ అదే పూర్ణ ఘటాన్ని అధికార లాంఛనంగా ప్రకటింపజేయటానికి ముందు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయటంలో నాకు కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. నేను రుణపడి ఉంటాను. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ చిహ్నం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నం ఆనాటి చర్మకారుడు ఇచ్చినటువంటి చేసిన బహుమతిగా అమరావతికి అందించిన చర్మకారుడి జ్ఞాపికే ఈనాటి అధికార లాంఛనం. ఎందుకు, ఆనాడు బౌద్ధం సమన్యాయాన్ని పాటించింది, వర్ణ విచక్షణ లేనటువంటి సమాజాన్ని ఆశించింది, ఆచరింపజేసింది కదా. అదిగో ఆ నేపథ్యాన్ని మళ్ళీ ప్రభుత్వం అదే స్ఫూర్తిని ఈ తరానికి కూడా అందించాలి అన్న ఉద్దేశంతో ఇప్పటి ప్రభుత్వం కూడా అదే అధికార లాంఛనాన్ని, అదే విధికుడిచ్చినటువంటి పూర్ణఘటాన్ని లాంఛనంగా స్వీకరించి అధికార చిహ్నంగా వెలువరించింది. గత 2015 భారత ప్రధాని ఈ అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఉద్దండరాయుని పాలెన్ని ఆ రోజు అక్కడ ఈశాన్య ముఖంగా శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ఆ ఉద్దండరాయుని
పాలెం అనే ఆ ఊరికి సంబంధించిన చరిత్రను క్లుప్తంగా వివరిస్తారు. అంటే ఉద్దండరాయుడు, ఇది ఒక పేరు గమ్మత్తుగా ఉంది. ఏమిట్రా ఉద్దండ, పాలెలు అన్ని చోట్ల చాలా ఉంటాయి, కానీ ఉద్దండరాయుని పాలెం ఏమిటి? మళ్ళీ దాని పక్కనే పూడి, చాలా పూళ్ళు ఉంటాయి మనకు, ముళ్ళపూడి, రకరకాల పూళ్ళు ఉంటాయి కదా. కానీ ఉద్దండరాయుని పాలెం, రాయపూడి రెండూ పక్క పక్కనే ఉంటాయి. ఈ రెండిటి వెనుక కూడా చక్కటి అనుబంధం ఉన్నటువంటి చరిత్ర ఉంది. ఏమిటి ఆ చరిత్ర అంటే, క్రీస్తు శకం 1516 సంవత్సరంలో కృష్ణదేవరాయలు హంపి విజయనగరం నుంచి చైత్రయాత్రగా తూర్పు దిగ్విజయాత్రకు వచ్చినప్పుడు మొట్టమొదటిసారి ఉదయగిరిని, ఆ తరువాత అద్దంకిని, ఆ తరువాత కొండవీటిని జయించాడు. ఈ కొండవీటిని ఎప్పుడైతే జయించాడో వినుకొండ మొదలైనటువంటి చిన్న చిన్న దుర్గాధిపతులంతా కూడా ఆయనకి లొంగిపోయారు. ఆ నేపథ్యంలో వినుకొండ అయితే కృష్ణదేవరాయలు ఏం చేసినప్పుడు కొండపల్లిని జయించాలి, అప్పుడు మాత్రమే నాకు నా ఆకాంక్ష నెరవేరుతుంది. కొండపల్లి అప్పుడు గజపతుల పరిపాలనలో ఉంది. ఉదయగిరి గజపతులే, తర్వాత మీకు అద్దంకి, కొండవీడు అన్నీ కూడా గజపతుల అధీనంలో ఉన్నాయి. ఇక్కడ కూడా గజపతుల అధీనంలో ఉన్నాయి. అయితే ఎక్కడెక్కడైతే గజపతులు ఉన్నారో వాళ్ళని చంపలేదు, వాళ్ళని జీవగ్రాహ్యంగా పట్టుకున్నాడు కృష్ణదేవరాయలు. వాళ్ళు ఎందుకు చంపటం అని వాళ్ళని బందీలుగా పట్టుకున్నాడు. అంతవరకు ఈ సంగతి తెలిసి వినుకొండల్లో ఈ గజపతుల యొక్క ఖిలేదార్ అంటాం, కోటకు అధిపతి అయినటువంటి ఈ ఉద్దండరాయుడు, ఆయన పేరు యాక్చువల్గా అంతకుముందు ఉద్దండకానుడు ఆయన పేరు. ఉద్దండకానుడు, బిజిలీ కానుడు, మల్లు ఖానుడు, అంటే వీళ్ళంతా హిందువులే, కానీ ఆ ఖాన్ అనేది వాళ్ళకున్న శౌర్యాన్ని బట్టి బిరుదులు అన్నమాట అవి. అదిగో ఈ ఉద్దండకానుడు అనేవాడు వినుకొండ కిలేదారుగా ఉండేవాడు. అతను కృష్ణదేవరాయలకి ఇక నుంచి గజపతులు లేరు కదా, వారి కొలువులో ఉన్న నేను మీ కొలువులో కూడా ఉంటాను అని అన్నాడు. రాయలు అంగీకరించాడు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే కొండపల్లిని జయించాలనుకున్నాడు, కానీ అది సుసాధ్యం కాదు, అసాధ్యం అని అనుకున్నాడు. అయినా సరే వ్యూహ రచనలో మహామంత్రి తిమ్మర్స్కు ఒక సైన్యాన్ని ఇచ్చి ఉత్తరం వైపును పంపించాడు, మరొక సైన్యానికి తను నాయకత్వం వహించాడు. అనేక వ్యూహాత్మక రచనలతో తలములకలై ఉన్నప్పుడు ఈ ఉద్దండకానుడే అదిగో అలా కాదు, ఇదిగో ఇలా కొండపల్లిని జయించవచ్చు అని కృష్ణానదికి ఈ వైపు నుంచి ఆ వైపుకి వెళ్ళి ఎలా దాడి చేస్తే స్వాధీనమవుతుందో వివరించాడు. అదే పథకంలో కృష్ణదేవరాయలు కొండపల్లిపై దాడి చేశాడు, హాయిగా స్వాధీనం చేసుకున్నాడు. అటు తర్వాత అంతకుముందు ఏం చేశారు, వ్యూహ రచనలో కృష్ణదేవరాయలు ఇక్కడ, మళ్ళీ ఉద్దండకానుడు ఇక్కడ, ఇద్దరు 2 శిబిరాలు వేసుకున్నారు. వాళ్ళు ఏ శిబిరాలు వేసుకున్నారు, కృష్ణదేవరాయుని శిబిరం పేరు ఆయన పేరు మీద రాయపూడి అయింది. ఉద్దండకానుడు ఉన్నటువంటి శిబిరం ఉన్న ప్రాంతం ఆయన కృష్ణదేవరాయలు ఉన్నాడు, నువ్వు ఉద్దండకానుడు కాదు, ఇక నుంచి నేను రాయ కదా, నా రాయ బిరుదు నీకు ఇస్తున్నా అని చెప్పి ఉద్దండరాయుడు నువ్వని తన భుజం మీద కాస్త అలా తట్టి ప్రోత్సాహపరిచి అక్కడి నుంచి నువ్వు ఉద్దండకానుడు కాదు ఉద్దండరాయుడు అని కృష్ణదేవరాయలు అనటంతో ఆయన ఉద్దండరాయుడయ్యాడు. ఈయన రాయుడే రాయపూడైంది, ఈ నుండిది ఉద్దండరాయుని పాలెమైంది. అది దాని నేపథ్యం. నాగిరెడ్డి గారు, మందడం సమీపంలో కాకతీయుల కాలం నాటి ఒక శిలాశాసనం ఉంది. అక్కడికి మీరు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, నాటి విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబును మీరు అక్కడ తీసుకెళ్లారు. వాస్తవానికి దాని గురించి వివరిస్తారు. అదేమైందంటే, ఒకసారి అప్పుడు మాన్య ముఖ్యమంత్రి వర్యులు హైదరాబాద్లో ఉంటూ ఉండేవారు, ఇక్కడ కూడా ఇక్కడి నుంచి పరిపాలించేవారు. అక్కడ ఉమ్మడి రాజధాని కదా మనకు అప్పుడు హైదరాబాదు. అయితే ఒక సంవత్సరం అంటే 2018 సంవత్సరంలో మాన్య ముఖ్యమంత్రి వర్యులు అప్పటికే వెలగపూడిలో సచివాలయ భవనాలు పైకి వస్తూ ఉన్నాయి. ఆ వచ్చేటప్పుడు ఆయన ఇన్స్పెక్షన్ చేయడానికని వస్తున్నారు. వచ్చే రోజు ఏమిటో తెలుసా, మార్చి 25. ఆ మార్చి 25 ఆయన వెలగపూడి వస్తున్నారు. అదే సందర్భంగా నేను ఇక్కడున్నటువంటి అప్పుడు కలెక్టర్ గారు, ఆ తర్వాత CRDA కమిషనర్ గారు వాళ్ళకి ఏం చెప్పానంటే, అయ్యా ఇక్కడ 1261 సంవత్సరంలో గణపతి దేవుడు, అప్పటి తెలుగు ప్రాంతానికి సమ్రాట్ అయినటువంటి గణపతి దేవుడు తాను దిగిపోవటం సింహాసనం నుంచి, అదే రోజు తన కుమార్తె కాకతీయ రుద్రమదేవిని ప్రతిష్ఠింపజేయటం సింహాసనంపై, అదే రోజు
యాదృచ్ఛికంగా రుద్రమదేవి జన్మదినోత్సవం కూడా ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఎందుకు అంటే కృష్ణానది మందడం దగ్గర, మందరపు లంగ దగ్గర అవి ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది కాబట్టి గణపతి దేవుని యొక్క రాజగురువైన విశ్వేశ్వర శివాచార్యుడు ముహూర్తాన్ని ఫిక్స్ చేశాడు. అక్కడ నిర్మించిన విశ్వేశ్వర ఆలయానికి మహాకుంభాభిషేకం, రుద్రమదేవి జన్మదినోత్సవం, రుద్రమదేవి పట్టాభిషేక మహోత్సవం ఆ మూడు ఒకేసారి ఒకే లగ్నంలో జరిగాయి కాబట్టి ఆ మందరానికి అంత ప్రసిద్ధి వచ్చిందనమాట. అది దాని నేపథ్యం. ఇంత చారిత్రక నేపథ్యం ఉందని నేను తెలియజేస్తే మాన్య ముఖ్యమంత్రి వర్యులకి అంటే చంద్రబాబు నాయుడు గారికి తెలిసి ఆ రోజు అడగంగానే వెంటనే వస్తాను అని చెప్పి ఆయన సెక్రటేరియట్ సందర్శన తర్వాత నిర్మాణంలో ఉన్న వెలగపూడి సచివాలయ ప్రాంగణాన్ని పరిశీలించి సూచనలు ఇచ్చి వెంటనే ఆయన రుద్రమదేవి శాసనాన్ని వచ్చి అక్షరాల్ని తడిమి ఆహా ఇంతటి చరిత్ర ఉందా అని అన్నప్పుడు దాన్ని వివరించే భాగ్యం కూడా నాకు దక్కింది. అమరావతి ఏదైతే అమరావతి ప్రాంతం ఆ నేలకి ఇంత నేపథ్యం ఉన్న ఆ నేలని రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు దాన్ని ఒక కులానికి ఆపాదించడం ఎంతవరకు? అంటే దాన్ని అలా కాదు, ఏ జాతికైనా సరే చరిత్ర సంస్కృతి అదే అస్తిత్వానికి కారణాలు. అసలు ఏ జాతి పలానా జాతి అని మనం ఎలా చెబుతాం? దానికి ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది, దానికి ఒక విలక్షణమైన సంస్కృతి ఉంది అని ఒక నాణ్యానికి రెండు వైపులా చరిత్ర సంస్కృతి ఎలా ఉంటుందో ఇదిగో ఈ ప్రాంతం అమరావతి పరిసర ప్రాంతాల్లో పెనవేసుకొని పోయిన ఆదిమ మానవుని కాలం నుంచి మధ్యయుగ అనంతర కాలం వరకు విలసిల్లిన నిరాటంక చరిత్ర సంస్కృతి ఈ తెలుగు జాతికి ప్రత్యేకించి ఆంధ్రజాతికి ఒక మహోన్నత అస్తిత్వ చిహ్నం కదా. ఆ చిహ్నం ఏ కులాందని చెబుతాను చెప్పండి మీరు? ఈ తీరాంధ్రంలో అప్పటికున్న అనేక కులాల ఉమ్మడి కలయిక కదా మన తెలుగు జాతి లేక ఆంధ్రజాతి. దాన్ని ఏ కులానికి ఆపాదిస్తాం? అలా కులానికి ఆపాదించటం నా ఉద్దేశంలో వ్యక్తిగతంగా సమంజసం కాదు. నాగిరెడ్డి గారు, మీరు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతి అన్నారు, తర్వాత ప్రస్తుత అమరావతి గురించి చెప్పారు. దానికి ముందు గౌతమిపుత్ర శాతకర్ణి రాజ్యానికి క్యాపిటల్గా ఉన్నారు. మీరు గతంలో ఆంధ్రజ్యోతి సంచికలో చరిత్ర శకలాలు అనే పేజ్లో అది కంటిన్యూ సిరీస్ రన్ చేశారు. దాంట్లో అది రాజధానుల జిల్లా అని చెప్పేసి మీ జిల్లాని మన జిల్లా ఇప్పుడు అందరి జిల్లా రాజధానుల జిల్లా అని చెప్పేసి గుంటూరు జిల్లాని మీరు మీద ఒక పెద్ద వ్యాసం రాశారు. దాని నుంచి క్లుప్తంగా విజువల్ ప్రేక్షకులు క్లుప్తంగా చెప్పాలంటే ఎందుకు రాజధాని గురించి రాయాల్సి వస్తుందంటే అప్పటికే అమరావతి మళ్ళీ రాజధానిగా తెలుగు వారికి ప్రత్యేకించి ఆంధ్రులకు తీరాంధ్ర ప్రాంతానికి రాజధానిగా వెలుస్తుంది అన్న సంగతి తెలిస్తే అయ్యో ఇది ఇప్పుడే కాదు కదా, ఇది గతంలో మనం అనుకున్నట్లుగానే రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 1796-97లో పేరు పెట్టి రాజధాని చేశాడు. అంతకుముందు గౌతమిపుత్ర శాతకర్ణి కాలంలో రాజధానిగా ఉంది. అంతేకాదు ఇక్ష్వాకుల కాలంలో శ్రీపర్వత విజయపురి అని పిలువబడిన ప్రస్తుత నాగార్జునకొండ రాజధానిగా ఉంది. ఆ తరువాత ఇక్ష్వాకుల పతనానంతరం రాజ్యం ఈ తీరాంధ్రమంతా కూడా కొద్దిగా ముక్కలు చెక్కలుగా చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడింది. మీకు నరసరావుపేట పక్కన ఉన్న నకరికల్, పిడుగురాళ్ళ పక్కన నకరికల్ అని ఉంటుంది. నకరికల్కి కొంచెం లోపలికి వెళ్తే మీరు ఒక ఊరు ఉంటుంది, దాని పేరు చేజర్ల, దాని పేరు కందరపురం అంటారు. ఆ చేజర్ల కూడా పల్లవులకు సామంతులుగా ఉన్న ఆనంద గోత్రులు అనేవాళ్ళు దాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. చూసారా? ఇప్పుడు అంతకుముందు ధరణికోట అమరావతి రాజధాని, ఆ తర్వాత మీకు శ్రీపర్వత విజయపురి రాజధాని గుంటూరు జిల్లానే, ఆ తర్వాత చేజర్ల రాజధాని ఎవరికి? ఆనంద గోత్రులకి. మళ్ళీ ఆ తర్వాత ఏమైంది అంటే ఆ తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చేసింది. పల్లవులు ఇమీడియట్గా వాళ్ళు కూడా ఇక్ష్వాకుల యొక్క సామంతులుగా ఉన్న నేపథ్యం ఉంది. పల్లవులు ఏం చేశారో తెలుసా? 4వ శతాబ్దంలో దక్షిణాపథానికి ఆంధ్రాపథానికి ధరణికోట రాజధాని అని వాళ్ళ రాగిరేకు శాసనాల్లోనే ప్రస్తావించారు. 4వ శతాబ్దంలో మళ్ళీ అమరావతి రాజధాని ఉంది రెండవసారి. మొదటిసారి గౌతమిపుత్ర శాతకర్ణి, రెండవసారి పల్లవులు, మూడవసారి ధరణికోట నుంచే పరిపాలించిన ఒక రాజవంశం వచ్చింది. దాని పేరేమిటి?
కోటరాజులు అంటారు, ధరణి కోట రాజులు అంటారు వాళ్ళని. వాళ్ళు అక్కడి నుంచి కోట కేతరాజు అని, ఆయన శాసనం ఇప్పటికి కూడా ఆయన వైఫ్ బయ్యాంబ, వీళ్ళిద్దరి శాసనం 1182, 1184 నాటి శాసనం ఇవాళకి కూడా మీరు అమరేశ్వర స్వామి దేవాలయంలో మొదటి అంతస్తుకు మీరు ఇటు దక్షిణం వైపు నుంచి ఎక్కుతుంటే పైనే మొట్టమొదటి బయటే బుద్ధ భగవానుని బొమ్మతో ఒక శాసనం కనిపిస్తుంది, అత్యద్భుతంగా ఉంటుంది. ఆ శాసనం వాళ్ళు ఇచ్చింది, ఎవరు? కోటరాజులు ఇచ్చినటువంటి శాసనం. అది కోటరాజులకు కూడా అది రాజధాని అయింది. ఇది మూడవసారి. శాతవాహన చక్రవర్తి, ఆ తర్వాత పల్లవులు, ఆ తర్వాత కోటరాజులు, ఈ 3 సార్లు అది రాజధానిగా వెలసిల్లింది. తరువాత మళ్ళీ రాజా వెంకటాద్రి నాయుడు కాలంలో 4వసారి రాజధాని అయింది. ఆ తర్వాత మళ్ళీ విభజిత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొద్ది కాలం రాజధాని లేని మాట నిజం, కానీ ఆ రాజధాని ఎక్కడో నిర్ణయించుకున్న తర్వాత దానికి ఒక పేరు కావాలి అన్నప్పుడు ఇదిగో ఈ 2015 సెప్టెంబర్లో ఆ రాజధాని పేరు మళ్ళీ అలనాటి ఇంద్రుని రాజధాని, మళ్ళీ ఈ చంద్రుని రాజధాని. చంద్రుని అంటే వ్యక్తిగతంగా కాదు, ప్రజలసే ఎన్నుకోబడిన ప్రజానాయకుడైన చంద్రబాబు నాయుడు గారి రాజధాని, ప్రజల రాజధాని, ఆంధ్రుల రాజధాని. అది కూడా అమరావతి 5వసారి. ఆ తర్వాత మళ్ళీ ఆలోచిస్తే కొండవీడు మనందరికి తెలుసు. ఈలోపు కూడా మీకు చిన్న చిన్న రాజధానులు ఉన్నాయి. ఏమిటవి? ఈ కోటకేతరాజులు పరిపాలించేటప్పుడు యనమదల ఒక చిన్న రాజధాని, అది యనమదల. ఆ తర్వాత మీకు పరిచ్ఛేది రాజులు అని ఉన్నారు, వాళ్ళు నాదెండ్ల నుంచి పరిపాలించారు. వాళ్ళు నాదెండ్ల కూడా చిన్న రాజధాని. ఈ రెండే కాదు, మళ్ళీ కొండవీడు. ఆనాడు అద్దంకి నుంచి పరిపాలించిన ప్రళయ వేమారెడ్డి తన రాజధాని స్థలదుర్గంగా ఉంటే శత్రువుల దాడి నుంచి తట్టుకోవటం చాలా కష్టం అని తన తరువాత రాజైన అనపోతారెడ్డి రాజధానిని మన కొండవీడుకు మార్చాడు. చూసారా, కొండవీడు మరోసారి రాజధాని అయింది. ఇంకా అంతకు ముందుకెళ్తే కొద్దిగా ముందుకి మీకు బాపట్ల పక్కనే ఉన్న చందోలు, దాన్ని ధనదవరవులు అనేవాళ్ళు, అది ఒక రాజధానిగా వెలసిల్లింది. అంతకంటే బాగా ముందు క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దంలో ప్రతీపాలపురం అని పేరుతో ఉన్న ప్రస్తుత భట్టిప్రోలు క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దంలోనే రాజధానిగా వెలసిల్లింది. దానికి సమకాలీనంగా ప్రస్తుత అమరావతికి దగ్గరగా ఉన్నటువంటి వడ్డమాన్ ఉందో చూసారా, అక్కడి నుంచి రాజా సోమకుడు అని ఆయన పరిపాలించాడు, అది ఒక రాజధానిగా వెలసిల్లింది. ఇలా ప్రస్తుత గుంటూరు జిల్లాలో 13 ప్రాంతాలు రాజధానులుగా, పెద్ద రాజ్యాలకు, సామ్రాజ్యాలకు, చిన్న రాజ్యాలకు రాజధానులుగా వెలసిల్లిన నేపథ్యంలో నేను అది అంటే గుంటూరు జిల్లా రాజధానుల జిల్లా అని ఒక వ్యాసం రాసి అందరికీ తెలియజేయడం జరిగింది. ఇది అమరావతి నేపథ్యం, దానికి ఉన్న చారిత్రక విశిష్టత. అది రాజధానుల జిల్లా అనేదానికి సమగ్రంగా నాగిరెడ్డి గారు వివరించారు. అది ప్రజా రాజధాని, పీపుల్స్ క్యాపిటల్. అక్కడ అందరికీ సమానమైన అవకాశాలు లభిస్తూ భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా అమరావతికి ప్రపంచ పటంలో స్థానం దక్కాలని విజిల్ తరపున కోరుకుంటూ, నాగిరెడ్డి గారు చాలా బిజీగా ఉండి కూడా విజిల్ ప్రేక్షకులకి అమరావతి చరిత్రను వివరించడానికి షెడ్యూల్ చేసుకుని వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు సార్. ధన్యవాదాలు. తెలుగు వారందరికీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు.